చేసి చూపిస్తాం. కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. రేపు ఖచ్చితంగా సాయంత్రం 3:30 సభ ప్రారంభం అవబోతోంది. అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. వీటితో పాటు రాజకీయ నాయకుల ప్రసంగాలు, అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు యువతకు అవకాశం ఇమ్మని ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మత్స్యకార సోదరులు ఒకళ్ళు ట్రైబల్ ఏరియా ఏజెన్సీ ఏరియాస్ నుంచి మొన్న కొన్ని గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి గురించి గిరిజన ప్రాంతాల నుంచి కూడా ఒక ప్రతినిధి హాజరవుతారు. అదేవిధంగా యువత ఈరోజున్న వాస్తవ పరిస్థితులు ఏంటి, జనసేన నుంచి రాబోయే రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఏ విధంగా ముందుకెళ్ళాలనే దానిపైన వారి అభిప్రాయం కూడా కొంతమంది రేపు చెప్తారు. మహిళల కోసం, ప్రత్యేకంగా యువత కోసం భద్రతా విషయంలో కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవ్వాలని పదే చెప్పుకుంటూ వచ్చాం. దీంతో పాటు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన గౌరవ శాసనసభ్యుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటి గురించి వివరించే విధంగా పిఠాపురం నుంచి కూడా ఒక నాయకుడికి అవకాశం కల్పిస్తున్నాం. పిఠాపురంతో పాటు కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకి ఒక అద్భుతమైన ప్రణాళికతోటి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర నిర్వహించినప్పుడు చెప్పారు. ఇక్కడ అన్నవరం నుంచి ఆ రోజు జరిగిన సభలో ఖచ్చితంగా మనం ఈ ప్రాంతానికి ఒక రిలీజియస్ సర్క్యూట్ మనం ఏర్పాటు చేయాలని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిలో ఎక్కడ కూడా తగ్గకుండా సంక్షేమం ప్రతి ఇంటికి అందే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రేపు ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు 7:30-8 మధ్యన పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది. ఆ టైం కల్లా ఈ సభా ప్రాంగణంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న మా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో 12 సంవత్సరాలకి మనం చేసిన ప్రయాణం, రాబోయే రోజుల్లో మనం చేయబోయే ప్రయాణం, అదేవిధంగా సమిష్టిగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశాం. భవిష్యత్తులో పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో మేము ఒక బాధ్యత గల ఒక పార్ట్నర్గా మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా తప్పకుండా రేపు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రతి ఒక్కరం కూడా దాదాపు 12 రోజుల నుంచి